మన బాడీ ఒక హార్డ్వేర్ లాంటిదైతే దానిలోని హార్మోన్స్ యొక్క నెట్వర్క్ ఒక సాఫ్ట్వేర్ లాంటిది. మన శరీరంలోని ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ లాంటి చాలా హార్మోన్స్ ఉండాల్సిన వాటికన్నా తక్కువ ఉత్పత్తి అయినా లేదా ఎక్కువ ఉత్పత్తి అయినా వాటినే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటారు. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల మన బాడీలోని యాక్నే అంటే మొటిమల దగ్గర నుంచి డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈరోజు ఈ వీడియోలో అసలు మన హార్మోన్స్ని ఇంత ఇంబ్యాలెన్స్ చేస్తున్న ఆహార పదార్థాలు, కెమికల్స్ అలాగే రెమెడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఇప్పటి యంగ్ జనరేషన్ అమ్మాయిల్లో చూసుకుంటే నా అనాలిసిస్ ప్రకారం ప్రతి 5 మందిలోనూ కాదు, ఎవ్రీ సెకండ్ గర్ల్లో ఎయిదర్ థైరాయిడ్ కానీ, పీసీఓడి లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యలు చూస్తూనే ఉన్నాం. దీనికి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఒక కారణమైతే ముఖ్యంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు అలాగే వాళ్ళు యూజ్ చేసే కెమికల్స్ ప్రధాన కారణం. ఆహారం విషయంలో 50-60% ప్రాసెస్డ్ ఫుడ్సే తీసుకుంటున్నారు. వీటిలోని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, కలర్స్ అలాగే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అంటారు. అంతేగాక హై సింపుల్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ చాలా ఎక్కువైపోయింది. అంటే మనకి మైదా బేస్డ్ ఫుడ్స్ లైక్ పేస్ట్రీస్ అని, కేక్స్, బ్రెడ్స్, పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగించి బాడీ వెయిట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఇండైరెక్ట్లీ మన హార్మోన్స్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా షుగరీ డ్రింక్స్, సోడాస్, ఎనర్జీ డ్రింక్స్ వీటన్నిటిలో కూడా హై అమౌంట్ ఆఫ్ షుగర్ ఉండడం వల్ల ఇది మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచి మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. మన హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తున్న ఇంకొక మెయిన్ ఫుడ్ ఐటమ్ వచ్చి రిఫైన్డ్ ఆయిల్స్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ని ఎక్కువ కెమికల్స్తో ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఇవి మన హార్మోన్స్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాయి. అసలు మనం బయట తినే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అలాగే రోడ్ సైడ్ స్టాల్స్లో ఎంతమందికి ఫుడ్ లైసెన్స్ ఉంది చెప్పండి? అసలు వాళ్ళు ఏ రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తున్నారు, ఎన్నిసార్లు రీయూజ్ చేస్తున్నారు, అలాగే వాళ్ళు ఎంత టేస్టింగ్ సాల్ట్ యూస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మన హార్మోన్స్ డిస్టర్బ్ అవడానికి మెయిన్ కల్ప్రిట్స్ అని చెప్పుకోవచ్చు. మన హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తున్న ఇంకొక మోస్ట్ డేంజరస్ ఫుడ్ ఐటమ్ వచ్చి హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అంటే HFCS. ఇది ఒక లిక్విడ్ స్వీట్నర్. ఇది హార్మోన్స్ డిస్బ్యాలెన్స్కి ఒక థ్రెట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అసలు ఈ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనేది మన బాడీలో చాలా డిఫరెంట్గా ప్రాసెస్ అవుతుంది. రెగ్యులర్ గ్లూకోజ్ మెటబోలైజ్ అయినట్టు కాదు. ఇది ముఖ్యంగా కూల్ డ్రింక్స్, సోడాస్, రెడీ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, సాలెడ్ డ్రెస్సింగ్స్, బేకరీ ఫుడ్స్ వీటిలో ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా సరే ఫుడ్ లేబుల్స్ చదవడం చాలా ముఖ్యం. వాటిలో హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఎంత ఉందో చూసుకోండి. ఇప్పటి కాలంలో మన హార్మోన్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తున్న మీరు నమ్మలేని ఇంకొక ఫుడ్ ఐటమ్ వచ్చి డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు ఇంకా పన్నీర్. మనకి బయట మార్కెట్లో దొరికే పాలు ఇంకా పన్నీర్ చాలా అడల్టరేట్ అవుతున్నాయి. ఇవి ముఖ్యంగా గైనకాలజీ ప్రాబ్లమ్స్కి దారితీస్తున్నాయి. ఫుడ్ తర్వాత మన హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసే కెమికల్స్లో లిస్ట్లో ఫస్ట్ వచ్చేది BPA అంటే బిస్ఫెనాల్ A. ఇది ముఖ్యంగా ప్లాస్టిక్లో దొరుకుతుంది. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేయడం తగ్గించండి. ఎందుకంటే ఇందులో ఉన్న నానో పార్టికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. మీరు చెప్తే నమ్మరు కానీ మన హార్మోన్స్ని ఎక్స్టర్నల్గా ఎఫెక్ట్ చేస్తున్న ఇంకొక కెమికల్ కేటగిరీ వచ్చి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, డియోడ్రెంట్స్ అండ్ పర్ఫ్యూమ్స్. వీటిని ఎక్కువ యూజ్ చేయడం ద్వారా మన హార్మోన్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో వీలైనంత వీటిని యూజ్ చేయడం చాలా తగ్గించండి లేదా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మన బాడీలోని హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసే ఫుడ్ అండ్ కెమికల్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే 80% ద మోస్ట్ ఇగ్నోర్డ్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ వచ్చి స్ట్రెస్. మన బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు కార్టిసాల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి అది హార్మోన్స్ అన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో మీ హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండాలంటే ఈ బ్యాడ్ ఫుడ్ ఐటమ్స్, కెమికల్స్ అలాగే స్ట్రెస్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.